ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలచల్ల శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గరుడదేవాయ నమః. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 8వ భాగం ప్రారంభం. రత్నాలు వజ్రాలు. సూత ఉవాచ. ఇప్పుడు రత్న పరీక్ష ప్రణాళికల గురించి చెప్పనున్నాను. పురాతన కాలంలో బలాసురుడనే రాక్షసుడు ఇంద్రాది దేవతలపైకి దండెత్తి స్వర్గాన్ని చేజిక్కించుకుని అసురుల బలాధిక్యతను నిరూపించాడు. ఆడిన మాట తప్పరాదనే నియమం స్వయంగా విధించుకున్నవాడు ఆ అసురుడు. ఉల్లోకాలను తన వశం చేసుకున్న రక్కసుడు ఏ విధంగా జయించబడతాడో ఆలోచించిన దేవతలు మయోపాయాన్ని ఆశ్రయించారు. బ్రాహ్మణ రూపధారులైన దేవతలు తాము ఒక యజ్ఞాన్ని తలపెట్టామని అందుకు ఆ అసురుని సహకారం కావాలని యాచించారు. మహాదాతగా కూడా ఖ్యాతిగాంచిన బలాసురుడు ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తానని మాట తప్పనని చెప్పడంతో యజ్ఞానికి కావలసిన బలిపశువును సమకూర్చే బాధ్యతను బలాసురునిపై ఉంచారు. తమ యజ్ఞానిగా బలాసురుడినే బలిపశువుగా కోరిన మాయా విప్రులు తమ నిజ రూపాలు చూపించారు. గొప్ప దాత సత్యవ్రత నియమం గలవాడు అయిన బలాసురుడు తన దేహాన్ని బలి ఇచ్చే యజ్ఞస్తంభం వద్దకు స్వయంగా వెళ్ళి త్యాగం చేశాడు. తస్య సత్వ విశుద్ధస్య విశుద్ధేన జగర్మణ కాయస్థావయవాః సర్వే రత్నబీజత్వమాయయౌః. బలాసురునికి దేవలోకం ప్రాప్తించడమేగాక ఈ ఉత్కటమైన పుణ్యం వల్ల అతని శరీరావయవాలు ప్రత్యేకమైన శాశ్వతత్వం సంతరించుకునేలా రత్నబీజాలుగా రూపాంతరం చెందాయి. దేవజాతులైన యక్షులు, సిద్ధులు, గంధర్వులతో పాటు నాగజాతి వారు కూడా బలాసురుని భౌతిక శరీరాన్ని విమానంలో వడివడిగా ఆకాశ మార్గాన్ని లాక్కొని వెళ్తుండగా ఆ వేగానికి అతడి దేహం సముద్రాలు, నదులు, పర్వతాల మీద, భూమి మీద ముక్కలుగా విడిపోయింది. ఎక్కడెక్కడ అతని శరీర భాగాలు పడ్డాయో అవి అక్కడ ఒక్కొక్క రత్న విశేషమై భాషించాయి. ఆ విధంగా రత్నముల ఉత్పత్తి జరిగి వాటిలో కొన్ని విషములకు విరుగుడుగా, కొన్ని పాపాల్ని నశింపజేసేవిగా, కొన్ని సంపత్ సమృద్ధి కలిగించేవిగా, కొన్ని ఏ గుణం లేనివిగా, కొన్ని దోషయుతంగా పరిణమించాయి. రత్నశాస్త్ర నిపుణులు ఈ రత్నాలకు వజ్రాలు, ముత్యాలు, మరగదాలు, వైఢూర్యాలు, నీలములు, పుష్యరాగాలు, కర్కేతనాలు, పులకములు, పగడములు, స్ఫటికములు అనే పేర్లు నిర్ణయించి సంగ్రహించబడిన వాటి గుణదోషాలు విలువ నిర్ణయించసాగారు. రత్నపరీక్ష అనేది ఒక శాస్త్రం. అశుభలగ్నంలో ఉత్పత్తి అయిన రత్నములు ఏ జాతికి చెందినవైనా గుణాన్ని కలిగించనివి, దోషయుక్తమైనవి. శుభాభిలాషి అయిన రాజు వీటిని దక్షులైన పరీక్షకులచే విలువగట్టించిన తరువాతనే ధరించాలి. అన్ని రత్నాల్లోనికి కాంతివంతమైనది వజ్రం. బలాసురుని అస్థికలు, ఎముకలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా దొరుకుతున్నాయి. వజ్రక్షేత్రాలు 8 దేశాలు: పౌంద్రక, కళింగ, కోసల, మాతంగ, సౌరాష్ట్ర, సౌవీర, హిమాచల, వేణుతటం అనే ప్రాంతాలు వెలసిల్లుతూ ఉన్నాయి. వజ్రాలు లభించే చోటు, దొరికే చోటును బట్టి రంగులు ఆయా ప్రాంతాల వజ్రాల ప్రత్యేకత. హిమాలయాలు తామ్రం, రాయి రంగు, మరుత్తు అనే దేవత నివసిస్తాడు. వేణుతటం శ్వేత కాంతి, విష్ణువు అధివాసం. ఔవీర దేశం నీలకమలం, కృష్ణమేఘ, యమునికి ఆవాసం. సౌరాష్ట్ర దేశం తామ్రవర్ణం, అగ్నికి నెలవు. మాతంగ దేశం లేత పసుపు రంగు,
ఇంద్రునికి ప్రతీక. కోసల దేశం గాఢ పసుపు, వరుణునికి నివాసం. పౌండ్రక దేశం శ్యామల వర్ణం, శ్రీకృష్ణునికి నివాసం. కళింగ దేశం బంగారు రంగు, సూర్యునికి ప్రతీక. అరుదుగా ఆకుపచ్చ రంగులో లభించే వజ్రాలు కూడా ఉన్నప్పటికీ అది ఏ రంగో తెలియనంత లేత వర్ణంగా తోచవచ్చు. దేవవాస వజ్రాలకు బిందువు రేఖలను బట్టి లక్షణాలు నిర్ణయిస్తారు. బ్రాహ్మణులకు స్ఫటిక సమాన శంఖ కుముదవర్ణపు వజ్రాలు, రాజులకు శశ చంద్రకాంతి వజ్రాలు, వైశ్యులకు కుంకుమ రంగు వజ్రాలు, శూద్రులకు రాగి రంగు వజ్రాలు ధారణ శ్రేష్టంగా చెప్పబడ్డాయి. ఈ రంగు విషయమై రత్నశాస్త్రంలో చాతుర్వర్ణాల వారికి ఎవరికేది మేలు చేసేది అనే అంశంలో పాఠభేదాలున్నాయి. అట్లే వివిధ రంగుల కలయికతో ఉన్న వజ్రాలు అంత ప్రశస్తమైనవి కాదు. వర్ణ సాంకర్యం దోషం వీటికి వర్తిస్తుంది. దోషయుక్త రత్న విశేషాలు ఏవైనా ధరించే వారికి మాత్రమే కాక గృహానికి హాని కలిగిస్తాయి. వజ్రాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటాయి. కొందరి పరిశీలకున్నలు ఎక్కడా బీటలు వారడం కానీ, పొడి రాలుతున్నట్లుగా ఉండడం కానీ, అంతులలోనూ మునల్లోనూ దెబ్బ తగిలినట్లుగా కానీ, బిందువులు నీటి బుడగల్లాంటివి కనిపించడం కానీ జరిగితే ఇలాంటి వజ్రాలు ఎట్టి పరిస్థితులలోనూ ధరించరాదు. ఇంద్రుడంతటి వాడినైనా, ధనహీనుణ్ణి మృత్యుంజయుడంతటి వాడినైనా అపమృత్యుణ్ణి చేయగల శక్తి వీటికి ఉంటుంది. వజ్రాల గనుల నుండి నేరుగా లభించినప్పటికీ 6, 8, 12 కోణాలున్నవి, తీక్షణాగ్రాలు కలిగినవి, 6, 8, 12 పార్శ్వాలున్నవి, సమతలాకృతిలో ఉన్నవి, కాంతులు అన్ని వైపులా వెదజల్లేవి మేలుజాతి వజ్రాలు. మణిశాస్త్ర విధులు చెప్పే మాట ప్రకారం ఏ దోషము లేని వజ్రం నీటిలో మునగదు, పైగా ఈదుతుంది కూడా. శ్రేష్టమైన లాంటి వజ్రం ధరిస్తే అది 8 ఎర్ర ఆవగింజల బరువు కానీ, 20 బియ్యపు గింజల బరువు కానీ కావచ్చు. తూకం స్పష్టం. ఆ గృహేజమాని అంటే భోగభాగ్యాలు, ధనధాన్య సమృద్ధి, శ్రీ సౌఖ్యం, పశు సంపద చిరకాలం నిలిచి ఉంటా. అంతేగాక అభిచార మంత్రోచ్చాటనలు, విషప్రయోగాలు, అకాల మృత్యువు, ప్రమాదాలు వజ్రధారిని దరిజారని సాహసించవు. కేవలం విశుద్ధ వజ్రధారణ వలననే ఈ మేలు జరుగుతుంది. దోషకారక వజ్రాన్ని ధరించినా, తెలుసో తెలియకో అటువంటి వజ్రాన్ని సూచించినా, అది ధరించే వారికి, సూచన చేసేవారికి కలిగించే కీడు అసాధారణం. రత్నశాస్త్రాన్ని మదించే కొద్దీ ఆశ్చర్యకరమైన ఇటువంటి విశేషాలు ఎన్నో బయలుపడుతుంటాయి. ప్రథమం గుణసంపదభ్యుపేతం ప్రతిబద్ధం సముపైతి యచ్చదోషం అలమాభరణేన తస్య రాజ్ఞే గుణహీనోపి మణిర్నభూషణాయ. కొన్ని వజ్రాలు కాలం గడిచే కొలది విలువను కోల్పోతుంటాయి. అటువంటివి కాలక్రమంలో దోషాలు సంతరించుకునేవి. కొన్నింటిని రాజులు కానీ ప్రజలు కానీ ధరించకపోవడమే మంచిది. వజ్రానికి గల ప్రభావశీలమైన శక్తి తగ్గిపోయే కొద్దీ మేలు జరుగునందువల్ల అధికారంలో ఉన్న ప్రభువులు ధరించడం అంత శ్రేష్టంగా. వజ్రాల విషయంలో మోసాలు జరిగే అవకాశాలు అధికం. నమ్మించి వజ్రాలు కొనిపించే వారి వల్ల ఏదైనా కార్యార్థం వజ్రధారణ చేసేవారికి జరిగే మేలు కంటే కీడే అధికం. సారద్రవ్యాదుల వలన, శానపురాతి పరీక్షల వలన బాగా శోధన చేసి సంతానాన్ని అపేక్షించే స్త్రీలు మేలుజాతి వజ్రాలను ధరించాలి. వజ్రాన్ని వజ్రమే కోయగలదు, కానీ ఇతర జాతి రత్నాలపై గీత గీయగలదు. అయినప్పటికీ ఇతర రత్నాలు వజ్రాలపై గీతలు సైతం గీయజాలవు. ఆకాశం వైపు తన కాంతులను ప్రసరింపజేయగలిగేదే ఒక్క జాతి వజ్రం మాత్రమే. ముత్యాలు రకాలు పరీక్ష. దిపేంద్రజీమూతవరాఘశంక మశ్చాహిషిత్యుద్భవ వేణుజాని ముక్తాఫలాని ప్రతితాని లోకే తేషాంశ్చ శక్త్యుద్భవమేవ భూరి. ఏనుగు కుంభస్థలం వద్ద నుండి మేఘపంక్తి వరాహం, శంఖం, చేప, సర్పం, ఎదురు ముత్యాలు ఉద్భవించడానికి ఉనికిపడు. అలాగే సముద్రంలోని ముత్యపు చిప్పల నుండి పుట్టే రత్నం విశేషంగా శ్రేష్టమైన ముత్యాలు లభించే తోడుగా రత్నవేత్తలు చెబుతూ ఉంటారు. కారణం ఒకే ఒక్కటి. ఊదిమోపి బలంగా రంధ్రం చూస్తే
ముత్యపు చిప్ప నుండి జనించే వాటికి మాత్రమే రంధ్రం ఏర్పడడం సాధ్యం. ఇతరత్రా జన్యమైన వాటికి అది అసాధ్యం. ఇతరత్రా లభించే ముత్యాల రకాలన్నీ మంగళప్రదమైన సందర్భాలన్నిటా వినియోగపడగలవు. కానీ వీటిలోనూ అధమస్థాయికి చెందినవి ఏనుగు నుండి శంఖం నుండి జనించినవి. చేప ముఖం నుండి పుట్టే ముత్యాలు చేప చర్మం ఏ రంగులో ఉంటే అదే వర్ణాన్ని పోలి ఉన్న అందంగా గుండ్రంగా ఉండి ఆకర్షిస్తాయి. శ్వేతవరాహజనితమైనవి అరుదుగా లభ్యం. వెదురు కణువుల నుండి ఉత్పన్నమయ్యేవి అరుదైనవి. సర్పం పడగపై జాతి నాగుపాముల తలపై లభించేవి శక్తివంతమైనవి. కానీ సామాన్యులు కొందరి పూర్వం గొప్ప రాజశ్రేష్ఠుల వద్ద వారి కోశాగారాలలో ఇవి ఉండేవని, ఎవరి వద్ద ఇవి ఉంటే వారికి సర్ప రాక్షస వ్యాధి క్షుద్రశక్తుల ప్రయోగాల నుండి హాని ఉండదని ఐతిహ్యం. మేఘమాలికల నుండి ఉత్పన్నమయ్యే ముత్యాలు కూడా భూలోకవాసులకు గగన కుసుమాలే. సూర్య సమాన తేజో విరాజితాలైన ఈ ముత్యాలు దేవతలు గగనం పరిధిలోనే చిక్కించుకుంటారు. అయితే ఆ దేవతలు ఆకాశగమనం చేస్తూ ఈ ముత్యాలను ధరించి ఉంటే వారు సంచరించేటంత మేర భూమిపై సస్యాది సర్వసంపదలు కలుగుతాయి. బలాసురుని ముఖమునందున్న దంతపంక్తి వలన జలనిధులు ఉద్భవించిన రత్నజాతి ఈ ముత్యాలు పౌరాష్ట్ర, కుబేర, పాండ్య, హేమక, హాటక, తామ్రపన్న దేశాలతో పాటు హిమ్మళ ద్వీపం కూడా ముత్యాలకు ప్రసిద్ధమైన ప్రాంతంగా నిపుణుల నిర్ధారణ. రకరకాల శుద్ధి ప్రక్రియల ద్వారా ముత్యాలకు సహజంగానే ఉండే మెరుపు, కాంతి రెట్టింపు అవుతాయి. వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్య విజ్ఞానాన్ని జనులకు అందించాడు. హిమ్మళ ప్రాంతం వారు ఈ ముత్యాలను బాగా శోధించి వర్ణంతో చేసి మూలికలుగా హారాలుగా రూపొందించడంలో సిద్ధహస్తులు. కంచి ముత్యాలను పరీక్షించడానికి ముత్యాలను ఏదైనా స్నేహద్రావకంలో పాలు వంటివి వేడి చేసి చల్లారాక అందులోంచి తీసి లవణద్రావణంలో ఒక రాత్రంతా ఉంచిన మెరుపు కోల్పోకుండా ఉంటే అవి మేలిమి ముత్యాలు అని భావించవచ్చు. అన్ని విధాలా మంచి ముత్యాలు ఒకసారి మానవుల చెంతకు చేరాయంటే ఆ జనుల పురాక్కుల సుకృతమే. ఆ పుణ్యంతో వాడు ముత్యాల ధారణ వల్ల మనుగూడే సత్ప్రయోజనాలన్నీ వారికి సొంతం కాగలవు. అది ముత్యం మహాత్యం. రత్న విశేషం పద్మరాగం. సూత ఉవాచ. పద్మరాగ రత్న విశేషమును చెప్పుతున్నాను వినుడు. దివాకరస్తస్య మహామహిమ్నో మహాసురస్యోత్తమరత్న బీజం అశ్రుగూ గృహీత్వా చరితుం ప్రతస్యే నిస్త్రించ నీలేన నభస్థలేన. మహాపరాక్రమవంతుడైన వాడు జగత్తుకు రత్నప్రదాత అయిన బలాసురుడనే వాడిని వధించిన సూర్య భగవానుడు వినీలాకాశ మార్గాన కొంత రక్తాన్ని తీసుకువెళ్తుండగా దారిలో సూర్యుని అడ్డగించాడు లంకాధిపతి రావణాసురుడు. అప్పుడు సూర్య భగవానుడు నిమ్మల ద్వీపంలోని ఒక ప్రసిద్ధ నదిలోకి బలాసురుడి రక్తాన్ని జారవిడిచాడు. ఒక చెట్ల సమూహాలు రెండు తీరాలను తాకుతూ ప్రవహించే ఆ నదికి రావణ గంగా అని పేరు ఉన్నది. గంగా నది వలె జలరాశి అపారంగా గల నదిలో నిమ్మల ద్వీప సౌందర్యవంతులైన లవణలు నిత్యం జలక్రీడలాడుతుంటారు. అమున్నతమైన వారి స్తంభములు పిలుదుల తాకిడికి ఉవ్వెత్తున లేచే నదీ తరంగాలు ఒడ్డుల్ని ఉరుసుకుంటూ మనోహరంగా ఉంటాయి. తత్సింహళీచారుని తంబిబింబ విక్షేపితాగాద మహాహృదాయాం. అటువంటి పావన జలాల్లో బలాసుని రక్త బిందువులు పడడం వల్ల అవి సార్థకమయ్యే రత్నాలుగా రూపుదిద్దుకున్నాయి. ఆ రత్నాల కాంతులు నదీ తటాలపైకి ప్రతిఫలించి పరావర్తనం చెందుతూ పద్మముల వర్ణంతో పోటీ పడేలా పద్మరాగమనులై వెలిసిల్లాయి. పటిక వర్ణపు రత్నాలు, కురువింద పుష్పవర్ణపు లేత ఎరుపు రంగు రత్నాలు, బంధూక పుష్పవర్ణ ఎరుపు రంగులో మరొక ఛాయ రత్నాలు, పలాస పుష్ప జపాకుసుమ ఎర్రని ఎరుపు రంగు, ఇందూరపు రంగులో ఉండేవి నానావిధ పద్మరాగములు వాటిలో ఉన్నాయి. కొన్ని కుంకుమ వర్ణపు పద్మరాగాలు, పారాణి రంగు, సింధూర పద్మోత్పల కుంకుమానాం లాటారసమానవన్న కలిగినవి చక్కని ఎర్రని కాంతులు వెదజల్లుతాయి. స్ఫటిక పద్మరాగాలు సూర్యకిరణాలు సోకి
మరింతగా మెరుస్తూ పరిసరాలలోని పదార్థాలను ద్రవ్యాలను ప్రకాశవంతంగా మార్చేస్తాయి. అలాగే కుసుంబ పుష్పపు రంగులైన నీలవర్ణం రక్తవర్ణపు కలయికతో కొన్ని పద్మరాగాలుండగా బల్లాతక కటంకార పుష్పములు రంగులు పోలినవి, హింగుళ పూల వర్ణాన్ని పోలినవి, ఇవన్నీ ఎరుపు రంగులోని వివిధ ఛాయలు సుశోభితంగా ఉంటాయి. సౌవేందిక కురువింద పుష్పాల కాంతులను పోలిన పద్మరాగాలు నీలవర్ణంతో కలిసిన ఎరుపులో ఉన్న స్ఫటిక పద్మరాగాల కాంతితో పోల్చినప్పుడు వెంట్రుక వాసి తక్కువే. అంతగా బయటకు తేజోవంతంగా కనిపించినప్పటికీ అంతర్హితంగా ఉండే రేఖా మాత్రము ప్రకాశమే మన కంటికి ఇంపుగా తోచవచ్చు. ఛిద్రములు ఉన్నవి, పొడిగా కరుగ్గా ఉన్నవి, శుభ్రపరిచిన మరకలు వదలనివి, వర్ణహీనంగా ఉన్నవి, దోషయుక్తమైనవి, పారదర్శక నిర్మలత్వ, వర్ణాధిక్యత, స్నిగ్ధత, గురుత్వం, బరువు కలిగినవి, ప్రభావశీలమైనవి. రత్న పరీక్షకుల పరిశీలనలు ఒక్కొక్కసారి ఈ ప్రభావశీల గుణాలున్న పద్మరాగాలు సైతం సర్వశ్రేష్టం అనిపించుకోవచ్చు. శ్రీపూర్ణక, కలశాపుర, ముక్తపాణి తదితర ప్రాంత పద్మరాగాలు ఉదాహరణ కాంతి లేకుండుట, మలినవర్ణంతో ఉండుట, కొద్దిగా రాగి రంగును పోలి ఉండుట. ఈ రావణగంగ యందు ఉత్పన్నమయ్యే పద్మరాగ రత్నాలతో పోల్చి చూసినప్పుడు విలువలు తేలిపోతాయి. శ్రేష్టంగాని పద్మరాగ ధారణ వల్ల రోగం, చింత, శోకం, మృత్యువు, ధననాశం, రుణపీడ వంటి ఆపదలు ఒలగవచ్చు. కనుక రత్న నిపుణులు పద్మరాగాల విషయంలో గురువింద గింజతో సరిపోలే వాటినే శ్రేష్టతమమైనవిగా భావిస్తారు. నునువుగాను గట్టిగాను చేత్తో పైకి ఎగురవేసినప్పుడు సూర్యకిరణాలను తనలోంచి ప్రసరించనీయనంత గాఢంగాను ఉంటూ నిర్ణీతమైన ఎత్తు అనుసరించి రంగు మార్చుతూ ఉండే పద్మరాగం ఉత్తమ జాతి రత్న శ్రేష్ఠరత్న విశేషంగా భావించాలి. స్థూల దృష్టికి ఇవన్నీ బాగున్నప్పటికీ రత్న నిపుణులు ధృవీకరించనిదే మనం నిర్ణయించరాదు. కొద్దిపాటి విజ్ఞానంతో రత్నధారణకు పూనుకోకుండా ధృవీకరింపబడినవైనా సానబట్టించి చూడాలి. గట్టి పద్మరాగాలను ఉద్దిగించ, మినపగుళ్ళ ప్రమాణం కలిగిన వాటిని తులనాత్మకంగా పరీక్షింపజేయాలి. అట్లే నవరత్నాలలో ఏ రెండు జాతి రత్నాలను కలిపి పరీక్షించరాదు. దేనికదే విడివిడిగా పరీక్ష చేయించాలి. ఉత్తమ రత్నాలను హీనరత్న జాతులను కలిపి ఒకే చోట ఉంచరాదు. రత్న విశేషము మరకతమణి. నాగరాజైన వాసుకి, పక్షిరాజైన గరుత్మంతుడికి మధ్య జరిగిన పెనుగులాట కారణంగా బలాసురుడనేవాడి పిత్తాశయ భాగం అముద్రం బాలై మరకతమణి ప్రభావానికి కారణం అయింది అని ఒక ఐతిహ్యం ఉంది. బలాసురుని పిత్తాన్ని వాసుకి ఆకాశ మార్గాన తీసుకువెళుతూ దేవలోకం వైపు సాగుతూ ఉండగా అతని తల మీద గల మణిప్రభ సాగరంలో పడిపోయింది. ఆ సమయానికి గరుడు వాసుకిపై దాడి చేసి వెడలగొట్టడంతో వాసుకి బలాశరుని పిత్తాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వాసుకి వదిలి వెళ్ళిన ప్రాంతం సుగంధభరిత వృక్షాలు, సెలయేళ్లకు నెలవైన పర్వత ప్రాంతం. బలాసురుని పిత్తం ఆ మాణిక్య పర్వత ప్రాంతం ముందరి సెలయేటి నీళ్ల ద్వారా సముద్రంలో నివాసము చేస్తూ ఉన్న మహాలక్ష్మికి చేరింది. అందువల్ల అది నీటిలో ప్రయాణించినంత మేర మరకతములనే రత్నాలకు ఆలవాలమైంది. అలాగే నాగరాజు వదిలేసిన పిత్తవాహంలో కొంత గరుత్మంతుడు తినగా అది అతడిని మూర్ఛకు గురి చేసింది. అప్పుడు ఆ పిత్తం అతని యొక్క నాసికారంధ్రంలోంచి భూమి మీదకు వచ్చి మరకతమునులకు నెలవుగా మారింది. తత్రైవ కించిత్ పదతస్తు పిత్తాదుపేత్య జగ్రాహదతో గరుత్మాన్ మూర్ఛాపరీతః సహసైవ ఘోణారంధ్ర ద్వయేన ప్రముమేచ సర్వం అని శ్లోక ప్రమాణం. ఈ ప్రకారం జలభాగ భూభాగాలలో మరకతమణులు ఉద్భవించాయంటుంది గరుడ పురాణం. గరుడుని నాసికారంధ్రాల ద్వారా బయల్వెడలినందున పరమ పునీతమైన ఈ దివ్యరత్నాలు అందమైన చిలుకల రంగులోను, పచ్చని గ్రాసం గడ్డి గల క్షేత్ర రంగులలోను, నాచురంగులోను, కొత్తగా చిగుళ్ళు వేసే ఆకుల రంగుల్లోనూ, నెమలి కన్నుల రంగులోను, మిణుగురుల వెనుక భాగమైన మెరుపు కాంతి వర్ణంలోనూ ఇవన్నీ ఆకుపచ్చ రంగు యొక్క వివిధ ఛాయలు అని గమనించాలి. అలరారుతుంటాయి. సర్వ విషవ్యాధులను హరించగల శక్తి మరకతములకు ఉన్నది.
కానీ అన్ని మనుల యందు ఆ శక్తిని నిక్షిప్తం చేసుకోలేదు. అనగా కొన్నిటికే అది సాధ్యం. పద్మరాగం కంటే ఈ రత్నం ధర అధికం. రత్న విశేషం ఇంద్రనీలము. ఇంద్రనీలమణులకు గని అనదగిన సింహళ దేశంలో ఇవి లవలీ పుష్ప సుశోభిత వృక్షాలు పగడ చెట్ల గల ప్రాంతంలో అధికంగా లభిస్తున్నాయి. వీటిని తమ కోమల హస్తాలతో లలనలు తాకుతుంటారని, వారి కరగ్రాల స్పర్శ చేత ఈ చెట్లు పులకితమయ్యాయని పురాణవేత్త ప్రేక్షిస్తూ ఉన్నాడు. మహాబలశాలి గొప్పదాత అయిన బలాసుర నేత్రాలు ఈ వనాల ప్రదేశంలోకి వచ్చిపడి సమీప సముద్ర ప్రాంతమంతా వెలుగులమయమైంది. తత్ప్రత్యయాధుభయశోభన వీచిబాసా విస్తారిణీ జలనిధేరూపగత్య భూమి క్రోధిన్నకేతబల ప్రతిబద్ధలేక సాంద్రేంద్ర నీలమణి రత్నవతి విభాతి. ఇక్కడ లభించే ఇంద్రనీలాలు నల్ల తుమ్మెద రంగులోనూ, శారంగమనే విష్ణుధనువులు విల్లును ధరించిన వైకుంఠుని భుజకాంతుల వర్ణంలోనూ, ఆలాహలధారి పరమశివుని కంట దీప్తుల ప్రకాశమాన వర్ణంలోనూ, శ్రీకృష్ణ బలరాముల వస్త్ర విశేషాల వలె పచ్చరంగు నీలిరంగుల విశ్రవర్ణంలోనూ ఉంటాయి. ఈ వనచేయమంతటా లభించే నిజాది రత్నాల్లోనికి చెప్పుకోదగిన రత్న విశేషాలు అధిక భాగం ఇంద్రనీలాలదే. రత్నశాస్త్ర కోవిదులు ఈ మణులు అంత మేలు జాతికి చెందనివి గుర్తించడానికి వర్ణ పరీక్ష చేసి జరుపుతారు. అగ్ని పరీక్ష, నిప్పు సెగ గరగా చూపుతూ చేసే ఒక రకం పరీక్ష ద్వారా ఈ రత్నాల కోవకు చెందిన వాటిలో మల్లాలు, మట్టి మరకలు ఉన్న వాటిని, నల్ల మబ్బు రంగున్న వాటిని, కరకర శబ్దం చేసే వాటిని అంత ప్రశస్తంగానివి అని గుర్తిస్తారు. నిక్కమైన నీలమొక్కటైనా చాలు అని బరువు కఠినత్వం గల వాటిని ఏర్చి ఉత్తమత్వం కోసం వెతుకుతారు. గాజుగోళం, కలువ, గన్నేరు పుష్పం, స్ఫటికం వంటి ఏ కాంతులుంటాయో అటువంటి కాంతి గల రంగులలోనూ ఇంద్రనీలాలు ఇతర రత్న జాతులను పోలి ఉన్నవి లభించవచ్చు. అయినా ఉత్తమ ఇంద్రనీలం మరో రకమైన పరీక్షకు నిలబడుతుంది. ఒక ఇంద్రనీల రత్నానికి 100 రెట్లు ప్రమాణంలో దాదాపుగా ఒక సేరు పాలలో ఈ మణ్ణి వేసినప్పుడు ఆ పాలు నీల రంగులోకి మారాలి. అది ప్రశస్తమైన ఇంద్రనీలం. అట్లే క్షుణ్ణంగా పరీక్షించినప్పుడు మధ్యలో ఇంద్రనీలానికి వజ్రాయుధ ఆకృతి కనిపించాలి. నిజమైన నీలం అది. రత్న విశేషం వైఢూర్యం. సూతమువాచ బ్రాహ్మణోత్తములారా, ఋషులారా, మా గురుదేవులు వ్యాసుల వారు నాకు ప్రసాదించిన వైఢూర్యాది రత్న విశేషాలు వినుదరుగాక. జన వ్యవహారంలో వైఢూర్యం కొందరు ఒత్తు కూడా చేర్చి వైఢూర్యం అని విడ్డూరంగా పలుకుతున్నారు. కానీ ఈ పదానికి అసలు రూపం వైఢూర్యం. కల్పాంతమున ప్రళయవేళ క్షుభితంగా కెరటాలు ఊదుతూ ఓషించే సముద్రం వంటి నాదం బలాసురుడు చేయగా ఆ గంభీర గర్జన నుండి ఉద్భవించినవే వైఢూర్య రత్నములో. దితిపుత్రుడైన ఈ బలాసురుడు ప్రాణత్యాగం చేస్తూ ఉన్న వేళ ఈ నాదం జనించి అది విదూరమనే ఉన్నత పర్వత శిఖరాలను సాకి కామభూతిక సీమయందు ప్రతిధ్వనించగా ఆ సమీప ప్రాంతమంతా రత్నసీమగా పరిట వెళ్ళింది. అగ్నిలా ఉజ్వలంగాను, వర్షాకాలపు జలరాశిలా సుందరంగాను దోచే వైఢూర్యములు చిత్ర విచిత్ర వర్ణాలతో అలరాడుతుంటాయి. తేషాం ప్రధానం శిఖికంఠ నీలం యద్వా భవేద్వేణుదళ ప్రకాశం చాసాగ్రపక్ష ప్రతిమాశ్రియోయే నతే ప్రశస్తా మణిశాస్త్ర విద్యీ. రత్నశాస్త్ర నిపుణులు కనుగొన్న ప్రకారం యాశాగ్రపక్షి రంగులో ఉన్నవి అంత ప్రశస్తమైనవి కాకుండా నెమలికంఠపు నీలి రంగులోనూ, వెదురు వృక్షపు ఆకులను పోలిన రంగులోనూ ఉన్నవి ఉత్తమ వైఢూర్యాలు. పద్మరాగమణి దొరికినట్లుగా అన్ని రంగుల్లోనూ వైఢూర్యాలు లభిస్తాయి. నిశ్చితమైన పరీక్ష చేయకుండా మేలుజాతికి చెందని ఈ రత్న విశేషాన్ని ధరిస్తే కీడు కలిగే అవకాశాలు అధికం. దోషాలు లేని వైఢూర్యం వాస్తవంగానే రత్నధారి యొక్క కష్ట నష్టాలను విదూరం చెయ్యగలదు. గిరికాచము, శిశుపాలము, స్ఫటికవర్ణములలో వైఢూర్యం, గాజులాగా మెరిసే వైఢూర్యం లభించినప్పటికీ
గుణదోష విచక్షణ చేయగల నిపుణుల వద్ద వీటి అసలు రంగు బయటపడుతుంది. కొన్ని గాజురాళ్ళు రత్నాల వలె భ్రమింపజేయవచ్చు. మణిబంధకుడు, మణివేత్త ఈ శాస్త్రంలో జ్ఞానవంతులైనందున సముద్రజనితమైనది కానీ భూమిపై లభించినది కానీ వైడూర్యానికి తగిన వెలగట్టగలుగుతారు. రత్న విశేషం: పుష్యరాగాది ఇతర రత్నాలు. సురదృశుడైన అసురుడైన బలుని యొక్క చర్మం హిమాలయాల్లో పడినందున చోట ఉద్భవించినవే పుష్యరాగం. పుష్పరాగాలని నామాంతరం అనే రత్నాలు విశేషాలు. సాధారణంగా ఇవి పసుపు వర్ణంలో, పాండువర్ణంలో లభిస్తాయి. కాంతి కలిగిన లోహిత పీతవర్ణ విశ్రమరత్నంగా కౌకంటకమనే పుష్యరాగం పూర్తి లోహిత వర్ణంగా కానీ సింధూర వర్ణంలో కానీ లభించేది. కాషాయకమనే పుష్యరాగం అనేది విజ్ఞుల ఉవాచ. పుష్పరాగాల విలువ వైడూర్య రత్నాల విలువతో సమానంగా ఉంటుంది. పుష్యరాగమణి అసలైనది పురుషులు ధరిస్తే శౌర్య తేజస్సు, స్త్రీలు ధరిస్తే సత్సంతాన సిద్ధి. బలాసురుని గోళ్ళు వాయుదేవుని వాహకత్వం వల్ల కమలవనం ప్రాంతంలో చేరి భూమి యందు కర్కేతన రత్న రూపాన్ని ధరించాయి. ఈ కర్కేతన రత్న విశేషం కఠినంగా ఉంటుంది. ఇవి దాదాపు అన్ని రంగులలోనూ లభ్యమవుతాయి. రత్నాలకు కూడా మనుషుల వల్లనే సంతాపం, విచారం, పుండ్లు వంటి వ్యాధులు ఉంటాయనేది నిపుణుల వాక్యం. ఆశ్చర్యకారకంగానే ఉన్నది వాస్తవం. ఈ ప్రమాణం చూడండి. పీతవర్ణా గుణమో విచిత్ర త్రాసౌరణ వ్యాళ వివర్జితాశ్చ కర్కేతనాస్తే పరమం పవిత్రాః. ఈ వ్యాధులు లేనివి, పీత పసుపు వర్ణంలో ఉండేవి, గురుత్వ ధర్మాన్ని కలిగినవి, విచిత్రమైన కాంతులు వెదజల్లేవి, ఉత్తమమైన పవిత్రమైన కర్కేతన రత్నాలుగా చెప్పబడ్డాయి. అవి పూజార్హమైనవి. కలిదోషాల్ని నివారించగల సామర్థ్యం, నిత్య సంతోషాన్ని, బంధుబాంధవగణ వృద్ధిని, ధనధాన్య సమృద్ధిని కలిగించగల కర్కేతన రత్నం కులాన్ని ఉద్ధరించగలదంటారు నిపుణులు. అయితే ఈ ప్రయోజనాలన్నీ నెరవేరాలంటే అది దోషయుక్తంగానటువంటి శుద్ధ కర్కేతన రత్నధారణమైనప్పుడే సాధ్యం. విశుద్ధ కర్కేతన రత్నం ధరించిన వారు పూజనీయులు కాగలరు. బలాసురుని వీర్యం హిమాలయాల్లో పడి భీష్మకమనే రత్నజాతి ఆవిర్భవించింది. మధ్యాహ్న కాల సూర్యకాంతిలా ప్రచండంగా వెలుగొందే ఈ రత్నాన్ని కంఠభాగంలో స్వర్ణసూత్రానికి జతగా ధరిస్తే సుఖ సంపదలు చేకూరుతాయి. దుర్జనుల పీడ కానీ, క్రూర మృగాల వల్ల భీతి కానీ, సర్పాది విషకీటకాల బెడద కానీ, శత్రు ఘోరభయం కానీ ఈ విశుద్ధ కర్కేతన రత్నధారులకు కలుగవు. అయితే నాసు రంగులో ఉండేది, వికృత కాంతి వెదజల్లేది దోషపూరిత కర్కేతనమని గ్రహించి దానికి దూరం జరగకపోతే ఆపదల పాలబడతారు. పులకం అనే రత్న విశేషం బలాసురుని వ్రేళ్ల చివరల నుండి భుజముల వరకు గల దేహం వల్ల వాయుదేవునిచే వెదజల్లబడి రూపుదిద్దుకున్నది. దశార్ణ, మేఖల, కళింగ, వాగ్ధర దేశాల్లో ఈ రత్నాలు లభిస్తాయి. కమలనాళ వర్ణంలో ఉండేవి, అరటిపండు రంగులో ఉండేవి, అంజనం, కాటుక వర్ణం, గుంజాపల వర్ణంలో ఉండేవి ప్రశస్తమైనవి. ఈ పులకరత్నాలు వివిధాకృతుల్లో లభ్యమౌడి చేత శుభదాయకమైనవి, నష్టదాయకమైనవి, మణివిధులు. ఎటువంటి ఆకృతులు ఉన్నవి మంచివో, ఏ రూపాల్లోనివి చెడు కలిగిస్తాయో విశదీకరించారు. సూర్య, భ్రమర, శంఖ, పద్మాకారాలున్నవి మేలు కలిగిస్తే, కాకి, గుర్రం, తోడేలు వంపు తిరిగిన చోట రక్తవర్ణం కలిగిన ఆకృతులు కీడు కలిగిస్తాయి. రుద్రాక్షరత్నం, రుద్రాక్ష కాదు, అగ్నిదేవుని కారణంగా బలాసురుని శరీరం తద్భాగాల జనితంగా లభిస్తుంది. నర్మదా నదీ తీరాన కొన్ని, దీని దిగువనున్న భూముల్లో కొన్ని ఈ రత్నాలు దొరుకుతాయి. తెలుపు రంగు, ఎరుపు రంగు, చిలక ముక్కు రంగుల్లో లభించేవి విశుద్ధ రుధిరాక్షరాలు కాగా ఇంద్రనీలాలతో సమానమైన సంపత్కారక లక్షణాలు కలిగి ఉంటాయి. స్వచ్ఛమైన రుద్రాక్షరత్న ధారణ వల్ల అష్టైశ్వర్యాలు పొందడం సులభతరం కాగలదు. స్ఫాటికరత్నం బలాసురుని మేధోభాగజనితం. కావేరి, వింధ్య, నేపాళ దేశం ఈ రత్నాలకు నిలయం కావాలని బలరాముని ప్రయత్నం. ఆ హలాయుధుని కారణంగా స్ఫాటిక రత్నాలు అక్కడ లభిస్తున్నాయి. శంకు, తెల్ల కలువను పోలిన వర్ణాల్లో మాత్రమే గాక తెలుపు ఛాయకు దగ్గరగా ఉండే దంతపు రంగు, లేత సూర్యకాంతిని పోలిన రంగుల్లోనూ లభిస్తాయి. ఈ రత్నాలు పాతక వినాశినులు.
విద్రుమరత్నాలు ఆదిశేషుని ద్వారా బలాసురుని ఆంత్రణాల భాగం వల్ల భూమి మీద వెదజల్లబడినవి. కేరళ ఆ సమీప ప్రాంతాల్లో లభించే ఈ రత్నాలు జపాకుసుమాన్ని పోలిన రంగులోను, కుందేలు రత్నపు రంగులోను, శశలోహిత వర్ణం దొరికేవి శ్రేష్టమైన విద్రుమరత్నాలు. దేవకము, రోమక, నీలదేశాలు విద్రుమరత్నాలకు ఖ్యాతిగాంచిన భూములు. సుందరమైన కోమలమైన గాఢ ఎరుపు రంగులో ఉన్న విద్రుమములు ధరించే వారికి తరగని భోగభాగ్యాలుంటాయి. విష, ఉత్పాత, చోరాగ్ని భయాలు కలుగక సదా సుఖజీవనం సాగిస్తారు. ఈ ప్రకారం బ్రహ్మ విష్ణువులు ఈ రత్న విజ్ఞానం ప్రసాదించారు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 8వ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.